సరైన భాష మాడకుండా అసభ్య పదజాలం, దూషణ పర్వాలు, కుటుంబ సభ్యులు అసభ్యులు లేని వాళ్ళని, పార్టీలకు చెందిన వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం, వ్యక్తిగతంగా తల్లిని దూషించడం, భార్యను దూషించడం, ఇది కూడా కొంతమందికి అలవాటైపోయింది. ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, లోక్సభలో స్పీకరు ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఆ సభ్యుడిని కొంతకాలం పాటు, నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చైర్మన్కి ఉంది, స్పీకర్కి కూడా ఉంది. దాన్ని వెరీ రేర్గా తరచుగా ఉపయోగించాల్సిన తరుణం ఆసన్నమైంది. లేకపోతే ఈ బూతులు మాడేవాళ్ళు, ఇంట్లో వాళ్ళ గురించి మాడేవాళ్ళు, ఆ మధ్య కొందరు చెప్పారు, ఎందుకు ఇటు మాడారా, వ్యక్తిగతంగా మాడితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్, పైనుంచి కాగితం వచ్చింది వాళ్ళకి, లేకపోతే నీకన్నా ఉండాలి కదా, దానివల్ల నీ వ్యక్తిత్వం తగ్గిపోతుంది కదా. మొన్న మీరు ఎలక్షన్లో చూసుంటారు, బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పారు అందరూ. బూతులు అంటే ఆ బూతులు కాదు, పోలింగ్ బూతులు పక్కనకి ఎదవరా అంత మాట్లాడేవాళ్ళు. సరే వేరే అనుకోండి, కొంత గాలి కూడా వీచింది, చాలా వరకు దెబ్బతినిపోయారు కదా వాళ్ళు అని అనుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే భవిష్యత్తులో ప్రజలు ఇలాంటి భాష ఉపయోగించేవాళ్ళని, సంస్కారవంతమైన భాష, వినదగినట్టు మంచి పదాలు ఉన్నాయి తెలుగులో. ప్రాణాంతకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రమించినప్పుడు వాటిని ఆదుకోవడానికి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నేను ఎప్పుడూ ఉపన్యాసాలు చెప్తుంటాను, తెలుగులో కూడా అదే సామెత. చేపను పట్టేది నేర్పించండి, చేపను ఉచితంగా ఇవ్వద్దు. మధ్యాహ్నం నువ్వు కొరమేని ఇస్తే సాయంత్రం నాకు బొచ్చు కావాలని అడుగుతాడు. ఎవడైనా అంతే, ఫ్రీగా ఇస్తాడు. వద్దంటారా, మీరు వద్దంటారా చెప్పంటారా? నేను ఎవరైనా వద్దంటారా? ఫ్రీగా ఇస్తామంటే ప్రజల్ని మీరు తీసుకోవద్దని మనం చెప్పలేము. దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు కొద్దిగా ధైర్యంగా పోతున్నాయంటే సాయంత్రం వల్ల ప్రభుత్వానికి వెనక్కి వస్తుంది.